మరి కప్పు ట్రోఫీ అందుకున్న తర్వాత మరి కోటి గారు లాంటి వ్యక్తి, శైలజ గారు లాంటి వ్యక్తి మరి మీకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి, ఏం సజెషన్స్ ఇచ్చారు వాళ్ళు? అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు ముందు పాడడమే చాలా గొప్ప విషయం అనుకుంటున్నాను. ఎందుకంటే సచ్ బిగ్ ఎస్టీమ్డ్ పీపుల్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, వీ హ్యావ్ సో మచ్ రెస్పెక్ట్ ఫర్ దమ్ అండ్ వాళ్ళు మన గొంతు వినడమే చాలా చాలా గొప్ప విషయం అనుకుంటున్నా. అండ్ ఏ కామెంట్, ఏ ఫీడ్బ్యాక్ ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి వస్తే ఇట్స్ ఆల్వేస్ పాజిటివ్గా తీసుకొని ఇంకా నేర్చుకోవాలి అని, దట్స్ వాట్ ఐ థింక్. సో వాళ్ళు ఏది చెప్పినా ఇట్స్ అ బ్లెస్సింగ్, మన కోసమే, మన మంచి కోసమే అలా చెప్తారు. అదే ఉంటుంది. బట్ అంటే నేను అనేది ఇప్పుడు ఆల్రెడీ ట్రోఫీ కూడా గెలిచేశారు కదా వాళ్ళు, ఏవైతే మిగతా ఎపిసోడ్లో చెప్పారో అవన్నీ మీరు ఫాలో అవుతూ అవన్నీ అడాప్ట్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఫైనల్గా కప్ గెలిచారు కదా. సో తర్వాత ఏం చెప్పారంట వాళ్ళు ఇచ్చిన బ్లెస్సింగ్స్ లేకపోతే కాంప్లిమెంట్స్ అంటే ఏం చెప్తారంట లాస్ట్లో కోటి సార్ యాక్చువల్లీ ఒక మాట అన్నారు, అంటే లైక్ చాలా రౌండెడ్గా ఉంటుంది మీ వాయిస్ అండ్ యూనో యూర్ ఏబుల్ టు అడాప్ట్ యువర్ వాయిస్ టు ఎనీ సాంగ్ అని చెప్పారు. సో నేను అది ఓకే ఇప్పుడు నాకు నా ప్లస్ పాయింట్ ఏంటి అని అనలైజ్ చేసుకుంటే ఓకే దట్స్ వన్ ఆఫ్ మై ప్లస్ పాయింట్స్, దట్ ఓకే మై వాయిస్ ఇస్ లైక్ దిస్. సో దానికి తగ్గట్టుగా ఇంకా ఏ పాటలు నేర్చుకోవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, అదంతా ఐ హ్యావ్ అనలైజ్ అండ్ ఇంకా ఏం నేర్చుకోవాలి, వాట్ ఐ స్టిల్ హ్యావ్ టు వర్క్ ఆన్. సో ఇప్పుడు ఇఫ్ మై వాయిస్ ఇస్ దిస్ వే ఓకే ఇంకా కర్ణాటిక్ మీద ఫోకస్ చేయాలని ఉంది. ఎందుకంటే ఇఫ్ ఐ గెట్ టు బీ ఏబుల్ టు సింగ్ మోర్ గమకమ్స్, ఇంకా రాగమ్స్ మీద ఇంకా పట్టుదల ఉంటే ఇంకా చాలా బాగా వాడతా అని ఒక ఇన్స్పిరేషన్ నాకు తీసుకుంటున్నాను నేను అన్ని, ఆల్ ద కామెంట్స్ అండ్ ఆల్ ద ఫీడ్బ్యాక్. సో అయితే ఒక ఫుల్ ప్లెజ్డ్ సింగర్ కింద వెళ్ళాలనేది, మీ స్ట్రీమ్ లైన్ వెళ్ళాలనేది మీ ఉద్దేశం కదా. సో మొత్తానికంటే మీకు కర్ణాటిక్ కూడా నేర్చుకున్న ఒక మంచి తెలుగు సింగర్ దొరకపోతున్నారు.